కేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. మనకి బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాం మన రిసోర్స్ ప్రకారం. సీజన్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్రతి సీజన్ కి వేరే వేరే స్ట్రాటజీ మీద మనకి వన సంరక్షణ చేయాలి. సో అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు మనకి మహారాష్ట్ర నుంచి చాలా వన ప్రాణి మన సైడ్ కి వస్తుంది మైగ్రేషన్ మీద మీటింగ్ కోసం. సో దానికి మనకి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ కి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మనకి ఫైర్ అండ్ వాటర్ కి ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత జూన్ జూలై తర్వాత మనకి ప్లాంటింగ్ సీజన్ స్టార్ట్ అవుతుంది. తర్వాత వేరే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఆ టైంకి కొంచెం ఎన్క్రోచ్మెంట్ ఇష్యూస్ అవుతుంది. సో అది సో వేరే వేరే సీజన్ కి వేరే వేరే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సీజన్ కి ఇప్పుడు మార్చ్ ఏప్రిల్ మే నేను ఆల్రెడీ చెప్పిన ప్రకారంగా సో ముఖ్యంగా మన ఫైర్ అండ్ వాటర్ కి ప్రాబ్లం ఉన్నాయి. సో ఫైర్ కి నేను చెప్పిన ఆల్రెడీ మన సాటిలైట్స్ మీద అలర్ట్స్ వస్తుంది. మన వాళ్ళు అక్కడ పోయి ఫైర్ అవుతున్నారు. నీరు కోసం మనం అడవిలో చాలా వాటర్ స్ట్రక్చర్స్ పెట్టాము. చెక్ డ్యామ్స్ పెట్టాము, ఫార్మ్ పాండ్స్ పెట్టాము, రాక్ ఫిల్ డ్యామ్స్ పెట్టాము, సాసర్ పిట్స్ పెట్టాము. సో ఆ సాసర్ పిట్ లో మన వాళ్ళు అక్కడ పోయి ట్యాంకర్ మీద నీళ్ళు పెట్టారు. సో దట్ వైల్డ్ లైఫ్ కి ఇక్కడ మనకి రెండు బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వన్య ప్రాణికి అక్కడ నీళ్ళు వస్తుంది. దాని తర్వాత మన అడవి లోపల నీళ్ళు ఉన్నాయి. వైల్డ్ లైఫ్ కి బయటకి అవకాశం లేదు, అక్కడ లోపల ఉన్నారు. సో అక్కడికి మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ తక్కువ అవుతుంది. మన జిల్లాలో అడవి సంరక్షణకు నిధులు ఎన్ని వచ్చింది, ఎలాంటి ప్రణాళికని ప్రభుత్వానికి అందించారు, ఎలా ఉంటే బాగుంటుంది, ఇంకెలా ఉంటే బాగుంటుంది? సో ఇప్పుడు మనకి మన దగ్గర ముఖ్యంగా చాలా అవుట్ సోర్సింగ్ ఎనిమల్ ట్రాకర్స్ ఉన్నారు, బేస్ క్యాంప్ వాచర్స్ ఉన్నారు. సో మనకి గవర్నమెంట్ మీద మన కంటిన్యూస్ గా రెగ్యులర్ సపోర్ట్ మీద మనకి అవుట్ సోర్సింగ్ స్టాఫ్ ఉన్నారు. సో వీఆర్ టేకింగ్ ఆల్ ద పాసిబుల్ స్టెప్స్. అండ్ మళ్ళీ మనకి ఆబ్వియస్లీ ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనం హైలైట్ చేస్తాము, మనకి రెగ్యులర్ గా సపోర్ట్ వస్తుంది. సో వీఆర్ టేకింగ్ గుడ్ కేర్ ఆఫ్ వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. మనకి బెస్ట్ ఎఫర్ట్స్ పెడతాము మన రిసోర్స్